ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత కలిసిన మహాపుణ్యక్షేత్రం. వేల సంవత్సరాల రహస్యాలను తనలో దాచుకున్న దివ్యస్థలం. విజయనగర శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ గోపురం ప్రతి రాయి ఒక కథ చెబుతోంది. ఈ స్తంభ మండపం శిలపై చెక్కిన సంగీతం, నాట్యం, దేవతా రూపాల అద్భుత ప్రదర్శన. ఇదే ప్రపంచ ప్రసిద్ధి పొందిన వేలాడే స్తంభం. నేలను తాకకుండా నిలిచిన ఈ శిల నేటికి శాస్త్రవేత్తలకు సవాల్. బ్రిటిష్ ఇంజనీర్ దానిని తరలించడానికి ప్రయత్నించినప్పుడు ఆలయం కొద్దిగా వంగిందని స్థానికులు చెబుతారు. విజయనగర చిత్రకళలోని పౌరాణిక దృశ్యాలు సహజ రంగులతో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇవి పైకప్పును అలంకరించాయి. ఇక్కడ ప్రధాన దైవం వీరభద్రస్వామి, శివుని యొక్క ఉగ్రరూపం. తన భక్తులకు బలం మరియు రక్షణ ప్రసాదించే దేవుడు. ఆదిశేషుని సప్తపణ ఛత్రం క్రింద కొలువైన శివతత్వం యొక్క మహిమ. ఏకశిలలో రూపుదిద్దుకున్న నాగలింగం. ఆలయం వెలుపల ఉన్న గొప్ప నంది ఒకే రాయి నుండి చెక్కబడింది. ఇది భారతదేశంలోనే అత్యంత విశాలమైన నంది విగ్రహాలలో ఒకటి. జటాయువు రావణుడితో పోరాడి గాయపడి శ్రీరాముడి దయతో ఇక్కడ మోక్షం పొందాడు అనేది పౌరాణిక కథ. నీటితో నిండి ఉండే ఈ పాదముద్ర సీతమ్మదా లేక శివునిదా అనే రహస్యం అలాగే ఉంది. అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపం పూర్తయితే అది ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలిచిపోయేదని అంటారు. ప్రతి శిల్పం జీవంతో నిండినట్లుంది. నాట్యం, సంగీతం, సంస్కృతి రాతిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సాయంత్రవేళ దీపాల కాంతిలో లేపాక్షి మరింత దివ్యంగా మారుతుంది. రహస్యాలు, భక్తి, శిల్పకళ ఇవన్నీ కలిసిన మహాక్షేత్రం లేపాక్షి దర్శించిన ప్రతి హృదయంలో దివ్యానుభూతిని నింపుతుంది.